నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణము ఇక ఆరోగ్య స్వామి జోసెఫ్ గురించి మాట్లాడుతున్నాను. మీడియా ముందుకొచ్చి నేను ఒక క్రైస్తవ ఆర్సీఎం పాస్టర్ అని చెప్పి పాస్టర్ అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా చూస్తున్నాము. మనము తుకారం గేట్ దగ్గర మల్కాజ్గిరి తుకారాము గేట్లో పోలీసులు కూడా అతని కంప్లైంట్ తీసుకొని అరెస్ట్ చేశారు పాస్టర్ అజయ్ బాబు గారిని. కానీ అతడు ఒక సనాతన ధర్మంను ప్రచురకర్త అయి ఉంటున్నాడు, ఒక హిందూ అయి ఉంటున్నాడు. హిందూ అయి ఉండి హిందువును అని చెప్పుకోలేనటువంటి ఈ యొక్క ఆరోగ్య స్వామి జోసెఫ్ గారిని ఒక మాట అడుగుచున్నాను. నేను హిందూ అయి ఉండి హిందువును కాను, నేను క్రైస్తవుని, ఒక ఆర్సీఎం పాస్టర్ అని నీకు నీవే ఇక మీడియా ముందు ప్రజలందరికీ కూడా పరిచయాన్ని చేసుకున్నావు. హిందువు అని చెప్పుకోలేనటువంటి నీవు సనాతన ధర్మాన్ని ఏ విధంగా ప్రచురకర్తగా ఉన్నావు? క్రైస్తవులతో పాటు హిందువుల యొక్క పరువును కూడా తీసావు నువ్వు. ఇక్కడ క్రైస్తవులతో పాటు హిందువుల పరువు కూడా తీసావు. ఎందుకంటే నువ్వు ఒక హిందువు అయి ఉండి హిందువును అని చెప్పుకోలేకపోయావు. నేను ఈ యొక్క సనాతన ధర్మ ప్రచురకర్తను అని నువ్వు చెప్పుకోలేకపోయావు. నిన్ను నీవుగా పరిచయం చేసుకోలేనటువంటి నీవు ఏ విధంగా ఆర్సీఎం పాస్టర్ అని చెప్పుకున్నావు? ఆర్సీఎం పాస్టర్స్ ఏ విధంగా ఉంటారో నాకు తెలియదా? వారి వ్యవస్థలో వారెవరు కూడా ఇండివిజువల్గా కంప్లైంట్ ఇవ్వరు. దీని ద్వారా నువ్వు పాస్టర్ల యొక్క పరువును తీసినటువంటి వాడవాయించున్నావు జోసెఫ్ గారు. మీరు పాస్టర్ల యొక్క ఆర్సీఎం యొక్క పాస్టర్లతో పాటు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్ల యొక్క పరువును తీసినటువంటి వాడవాయించున్నావు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అయి ఉండి నేను క్రైస్తవుడి పైన కేసు పెడుతున్నామని మోసం చేసావు నువ్వు. క్రైస్తవ ప్రజలను ఇక్కడ దగా చేసావు నువ్వు. నీవు ఏదైతే ఛానల్ ఏదైతే రెడ్ టీవీ ఉందో ఆర్టీవీ ఉందో వెళ్ళి ఆ ఛానల్స్ ముందు క్షమాపణ చెప్పు. నేను తప్పు చేశాను అని క్షమాపణ చెప్పు. ఒకవేళ చెప్పకపోతే మేమే వెళ్ళి తిరిగి మీ పైన కంప్లైంట్ పెట్టాల్సి ఉంటుంది. క్రైస్తవునని చెప్పుకొని సిగ్గు లేకుండా నువ్వు కంప్లైంట్ రైజ్ చేసావు. నేను ఒక హిందువునని చెప్పుకోలేకపోయావు. హిందువుల పరువు తీసావు, క్రైస్తవుల పరువు తీసావు. ఇక్కడ నిన్ను నీవు ఇప్పుడు పరిచయం చేసుకో. అదే ఛానల్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒక హిందువుని అని ఆ డిచ్కి బాబాతో కలిసి వాడి వేషాలు వేసావు. రాధా మనోహర్ దాస్తో కలిస్తే అందరి వేషాలకి ఇట్లనే ఉంటాయి. మరి ఆ రాధా మనోహర్ దాస్ వల్లే నువ్వు మాట్లాడి ఉన్నావు కనుక ఛానల్స్ మీడియా ముందుకెళ్ళి క్షమాపణ చెప్పాలి. నువ్వు చెప్పనట్లయితే క్రైస్తవ సమాజము వెళ్ళి పోలీస్ స్టేషన్లో పరువు నష్ట దావా కింద నీ మీద కేసు వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వేస్తాము కూడా.